నిన్ను ప్రపంచపు అంచుల నుండి కొని వచ్చి తిని, భూలోకపు చెరగల నుండి నిన్ను పిలిచి తిని, నీవు నాకు సేవకుడవు, నేను నిన్నెన్నుకొంటిని, నిన్ను నిరాకరింపనని చెప్పి తిని. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనము. గుత్తి విచారణ సెయింట్ జోసెఫ్ దేవాలయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. బాల్యం నుండే బలిపీఠం చెంత భక్తితో మోకరించిన బాల్యం. ముచ్చటగా 3వ తరగతి నుండే ఒత్తాసు పనులను మురిపంగా చేసిన దైవసేవ. గుత్తి విచారణ పుడిమిపై పూసిన తొలి గురు కుసుమం ఈ నవీనం. క్రీస్తు పిలుపుకు శిరస్సు వంచి అంకితమైన శుభదినం. 3వ సంతానం, ఏకైక కుమారుడు, వంశోద్ధారకుడు, లోకపు ఆశలను వీడి లోకరక్షకుని బాటలో నడిచి తల్లి ప్రేమను, సోదరీమణుల అనురాగాన్ని దైవరాజ్య వ్యాప్తికై దారబోసి యాజకత్వ దీక్షను చేతపూని అడుగుపెట్టిన శుభదినం. సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుత్తిలో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు 12 సంవత్సరాలు విద్యను అభ్యసించి ఉత్తీర్ణులైనారు. తదనంతరం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 2016లో దైవ దర్శనానికి ప్రేమితులై గురు శ్రీ శౌరిరెడ్డి గారిచే గురు తర్ఫీదు ప్రక్రియను ప్రారంభించారు. 2016 వరంగల్ ఓరుగల్లు పుడమిలో అంకురించిన బీజం 2017 నూజివీడు విజయవాడలో పొందిన ఆధ్యాత్మిక పరిమళం. 2018-21 ఏలూరులో తత్వశాస్త్రములో ఉన్నత డిగ్రీ విద్యలు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైనారు. 2021-22లో కర్నూల్ మేత్రాసనం సమర్పణ రిటైర్డ్ గురువులకు సేవలందించారు. 2022-25లో భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ గురు విద్యాలయం బెంగళూరులో వేదాంత శాస్త్రంలో ప్రాజ్ఞులైనారు. తదనంతరం అకాడెమిక్ డిప్లొమా ఇన్ పాస్టోరల్ థియాలజీ పూర్తి చేసి పట్టాన్ని అందుకున్నారు. 28 అక్టోబర్ 2025 హైదరాబాద్ అగ్రపీఠంలో సెయింట్ జాన్స్ రీజినల్ గురు విద్యాలయంలో మహాఘనత జోసెఫ్ రాజారావు గారిచే ఉపగురువులయ్యారు. తదనంతరం చాగలమర్రిలో సెయింట్ జోసెఫ్ దేవాలయంలో తమ సేవా బాధ్యతలను చేపట్టారు. ప్రతిభా పురస్కారాలు కేవలం ప్రార్థనలే కాదు, ప్రజల అవసరాలకై మాధ్యమ రంగం మాదా టీవీ ఛానల్ చెన్నై, మాధ్యమ ప్రసారంలో ప్రావీణ్యం, వైద్య సేవా రంగంలో సెయింట్ జాన్స్ హాస్పిటల్ బెంగళూరు ప్రథమ చికిత్సలో శిక్షణ, క్యాటెకిసిన్ నందు ప్రతిభను వెల్లబుచ్చారు. నిత్య సువార్త వ్యాప్తికై వారి రచనలో పలు విషయాలపై భారతమిత్రం, తంబి వెలుగు, వరప్రసాదమాత మొదలగు మాసపత్రికలో వారి సాధనను చూస్తుంటాము. ఏప్రిల్ 24, 2026న కర్నూల్ పీఠాధిపతులు మహాఘనత వహించిన గోరంట్ల జోహానస్ ఓసిడి గారి పవిత్ర హస్తాల ద్వారా కర్నూల్ మేత్రాసనానికి గురువుగా అభిషేకించబడ్డారు. నీవు మెల్కిసెదెకు క్రమము చొప్పున నిరంతరం యాజకుడవై ఉన్నావు. కీర్తనలు 110, 4వ వచనము. ఈ దివ్య పిలుపు వెనుక ఉన్న శక్తి మాతృమూర్తి జయమణి గారి ప్రార్థన. ప్రోత్సహించిన సోదరిమణులు, మీ కుటుంబం నుండి క్రీస్తుకు ఇచ్చిన కానుక ఈ నూతన గురువు నవీన్ ఆరోగ్యరాజ్. దేవుని గొర్రెల కాపరిగా, పేదల పెన్నిదిగా, సత్యసువార్త ప్రకటించే వాగ్దట్టిగా ఫాదర్ నవీన్ గారు విరజిల్లారని ఆకాంక్షిస్తున్నాము. ఓ నూతన గురువర్య, నీ హస్తాలు ఆశీర్వాద ప్రదాతలు కావాలి. నీ వాక్కులు ఓదార్పు వేదాలు కావాలి. నీ జీవితం క్రీస్తుకు ప్రతిరూపం కావాలి. మనసారా స్వాగతిస్తున్నాము.
మా ప్రార్థనలలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. కాపరులారా, అభిషిక్త హస్తములారా, మమ్మేలు కాపరులారా, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనండి. ఆలయ ద్వారములారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మనమందరము పాల్గొనడానికి ఆ దేవుని యొక్క ఆశీస్సులను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించవలనని ప్రార్థించుదాం. ప్రత్యేకముగా నేను ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మన విచారణ కోసం, విచారణ ప్రజలలో శాంతి, ఐక్యత, సమాధానము కలగాలని నా మొట్టమొదటి ప్రథమ కృతజ్ఞత బలి పూజను మన కుటుంబ శాంతి కోసం, విచారణ శాంతి కోసం నేను సమర్పిస్తూ ఉన్నాను. కనుక భక్తితో, దయతో దేవుని యొక్క
ఆశీర్వాదముల కోసమై ప్రార్థిస్తూ ఆ శాంతి సమాధానములు మనలందరినీ ఎటువంటి విభజనలు విభేదాలు లేకుండా అందరినీ కలిసి ఐక్యమత్యంగా ఉండే విధముగా ప్రార్థించమని మన హృది తలుపులను తెరిచి పశ్చాత్తాప హృదితో మనమందరము ఆ ప్రభువునకు ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థిస్తూ సమర్పిద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొంతుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా కలిమిలేములోను కష్టసుఖములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు. పెంతెకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియోగి ఆలకింపుడు. మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలయను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చెయ్యవలెను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్తము పొందవలయను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దురస్తులందరకు అనగా
ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచి వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువాక్కు. వందనములు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ. సహోదరులారా, తప్పునర్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనము ఉన్నది? కానీ మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శనమును ఏర్పరచెను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకము ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకుని సిలువ మ్రాణిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సునాదారము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో
నడిపించుమయా నీ మార్గములో. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు ఇట్లా నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడీగాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగలించుటకును హత్య చేయుటకును నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సోదరులారా, ఫాదర్ నవీన్ వారి యొక్క ఈ తొలి పూజలో పాల్గొనగలిగేందుకు వచ్చిన మీకందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు సమృద్ధిగా లభించాలని వారు మనకందరి తరపున ఈ పూజా బలి సమర్పణ చేస్తున్నారు. ఇందువల్ల మనం పొందగలిగేది ఏమిటా అని చెప్పిన ఒకసారి ఆలోచన చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం అంటే అతనితో పాటు కలిసి జీవించగలిగే ఆ గొప్ప జీవితము. ఈనాడు సువార్తలు వింటూ వచ్చాం. తను ఈ లోకానికి వచ్చినది ఆ దైవ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగేటందుకు అని చెప్పిన వాక్కులు చివరిగా వినగలిగినట్లయితే, జ్ఞాపం చేసుకోగలిగినట్లయితే తప్పకుండా అలాంటి గొప్ప జీవితం పొందగలిగే అవకాశాన్ని దేవుడు మనకందరికీ ప్రసాదించాలని తప్పకుండా ఆ తండ్రి దేవుని స్తుతి స్తోత్రాలు సలుపుకుంటూ వస్తాం. ఈరోజు ఆదివారం, ప్రత్యేకంగా ఈ యొక్క 4వ ఆదివారం దినాన ఈ యొక్క గుడ్ షెపర్డ్ అంటే మంచి గొలవ అనే యొక్క ఆ అంశాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, దైవ పిలుపుల గురించి కూడా ధ్యానించగలిగేందుకు ఏర్పాటు చేయబడిన ఆదివారంగా మనకందరికీ తెలుసు. ఆదామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపు ఎలాంటిది అని చెప్పి అడిగినట్లయితే తన రూపంలో జీవించగలిగేందుకు అని చెప్పి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. అతను చేసినప్పుడు తన రూపకారులు చేశాడని వింటూ వస్తాం. ఆ రూపము ఆదాముకు మిగిలిపోయిందా అని చెప్పి అడిగినట్లయితే అతను పోగొట్టుకున్నాడనే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ కృపను అతను తొలగించుకున్నాడు. అలా పోగొట్టుకోవడం వల్ల ఆ పిలుపు ఇంకో రూపంలో మారిపోవలసి వచ్చిందని చెప్పవలసి వస్తుంది. అలాగే మనము
పరిశుద్ధ గ్రంథంలో వెతుకుతూ వచ్చినట్లయితే నోవా ఉన్నాడు. నోవా తన యొక్క పిలుపు ప్రకారం ఆ యొక్క జలప్రలయంలో నాశనం కాబోయేటువంటి ఆ సృష్టి మొత్తాన్ని కూడా సంరక్షించే పిలుపును అందుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. అది తను నిర్విఘ్నంగా కొనసాగించగలిగాడు దేవునితో సహకారంతో. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చినట్లయితే సకల జాతులకు అతను పితామహుడుగా ఉండగలిగేందుకు పిలుపుని అందుకున్నాడు. అలాగే దీవెన కారకంగా అది ఈరోజు కూడా కొనసాగించబడుతుంది. అతని విశ్వాసంలో మనమందరం కూడా అబ్రహాం పుత్రులము పుత్రులుగా జీవించే గొప్ప దీవెన పొందగలిగాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మోయిజును ఉన్నాడు. దేవుని యొక్క మిత్రుడుగా అతను ఉండగలిగేటందుకు పిలువబడ్డాడని చెప్పిన మనకందరికీ తెలుసు. నేను చక్కగా మాట్లాడేవాటిని కాదు అని చెప్పినటువంటివి ఆ యొక్క మోయిజుడు దేవుని మిత్రుడుగా రూపొందగలిగేటందుకు దేవుని కృపాతను తోడ్పడింది. అందునికి ఇవ్వబడిన గొప్ప పిలుపు తన ప్రజలను నడిపించగలుగుటకు అలాగే విమోచింపగలిగేటందుకు ఇవ్వబడిన ఆ యొక్క పిలుపులో అది తోడుగా అతనికి సహోదరుడు ఆరోనును అతనికి ఏర్పాటు చేయడం వినగలుగుతూ వస్తాం. అతని యొక్క మాటను వెల్లడించగలిగేందుకు దైవ సందేశం మోయిజునికి వినిపించబడుతుంది. ఆ సందేశం మోయిజుడు చెప్పినా చెప్పకపోయినా ఆరోను అర్థం చేసుకొని దాన్ని ప్రకటించడం అతని యొక్క బాధ్యతగా వినగలుగుతూ వస్తాం. ఇలాగా ఆలోచన చేస్తూ వెళ్ళినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిలుపు అందుతూ వచ్చింది. ఆ పిలుపును బట్టి వారు దేవుని సన్నిధులుగా ఉండగలిగారు. కొందరు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ ఎడబాటు అనేది దేవుడు ఎలా సర్దిద్దాడా అని చెప్పిన చూచినట్లయితే ఆ రక్షణ చరిత్రలో అనగా మన చరిత్రలో తప్పకుండా దేవుడు ఎన్ని రకాలుగా మన తరపున ప్రణాళికలు వేస్తుంటాడా అని చెప్పిన చూడగలిగటానికి అది సాయం చేస్తుంది. ఒకవేళ ఆ పిలుపును చక్కగా మనం స్పందించలేకపోయినప్పుడు ఆ పిలుపును ఏ విధంగా సరిదిద్దాలో కూడా దేవుని తెలుసు. కాబట్టి ఆ ఇంకొక పిలుపును అందులో పిలుపుగా ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అందువల్ల మనము ఈ లోకంలో ఎన్ని పొరపాటు చేసినా ఎన్ని బలహీనతలకు లోనైనా సరే తన చిట్ట ప్రణాళిక నెరవేర్చబడడం ఇందులో భాగం. అది ఏ రూపంలో అని చెప్పి అడిగినప్పటికీ కూడా అది తప్పకుండా నెరవేరవలసిందే. అలాగే మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రతి దైవ పిలుపులో కూడా సాధారణ పిలుపు కానీ ప్రత్యేకమైనటువంటి దైవ జీవం యొక్క పిలుపులో కానీ ఏ పిలుపులో అయినా సరే ఆ పిలుపు యొక్క పరమార్థం అంటూ ఉంది. అది నెరవేర్చబడడం దేవుడు తన యొక్క బాధ్యతగా చూడడం మనం చూస్తూ వస్తాం. అలాగే దైవ ప్రజలుగా పిలువబడేటువంటి వారందరికీ కొరకు దేవుడు చేసిన ఏర్పాటు మనం చూసినట్లయితే ముఖ్యంగా మీరు పరిశుద్ధులుగా ఉండి నేను పరిశుద్ధులను అని చెప్పే వాకులు వింటాం. ఎందుకంటే దేవుని యొక్క అస్తిత్వం అనేది అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క ఉనికి పరిశుద్ధత. కనుకనే నేను పవిత్రుడును కాబట్టి మీరు పవిత్రులుగా ఉండని చెప్పిన తన ప్రజలు చెప్పే ఆదేశాన్ని వినగలుగుతూ వస్తాం. అలా పవిత్రతను కొనసాగించగలిగేందుకు దేవుడు ఎన్నిక చేసినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. వారే దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవజనం, యాజకులు అని మనం ఈరోజు పిలుస్తూ ఉన్నాం. అందువలనే నేను వారిని పవిత్రీకరించాను కాబట్టి మీరు కూడా వారిని పవిత్రంగా చూడాలని చెప్పిన వాక్కులు మన పరిశుద్ధ గ్రంథంలో వినగేటటువంటి సర్వసాధారణమైనటువంటి వాక్కులవి. వాటిని లేవీయుల కాండంలో మనం వినగలుగుతూ వస్తాం. 20వ అధ్యాయంలో ప్రభు చెప్పే వాక్కులు మీరు పరిశుద్ధులై ఉండడు నేను మీ ప్రభుడైన దేవుడు అని చెప్పే వాక్కులు వింటూ వస్తాం. అలాగే 21వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే యాజకుడు పవిత్రుడై ఉండవలను అని చెప్పిన వాక్కులు వింటాం. 21వ అధ్యాయం 8వ వచనానికి వచ్చినట్లయితే ప్రజలు యాజకుని పవిత్రునిగా ఎంచవలను అని చెప్పే వాక్కులు వింటాం. కారణం అతడు నైవేద్యాలను సమర్పణ చేసేవాడు దేవునికి. అలాగే తన యొక్క పవిత్రతలో పాలు పంచుకుంటూ అలాగే పవిత్రత ప్రజలకు ఆపాదించగలిగేందుకు వారిని పవిత్రులుగా తయారు చేయగలిగేందుకు ఏర్పాటు చేసిన వ్యక్తిగా అతను దేవుని యొక్క స్థానంలో ఉంటే ఆ పవిత్రత కొనసాగించగలిగేందుకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి అతను. కనుక దేవుని యొక్క ఆ పవిత్రతలో పాలు పంచుకొనగలిగేటందుకు ఏర్పాటు చేయబడిన ప్రజలుగా మనమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమైన చెప్పిన ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క అస్తిత్వంలో పాలు పంచుకుంటున్నామని చెప్పిన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క అస్తిత్వంలో పాలు పంచుకోవడం అంటే
అతనితో పాటు జీవించగలిగే గొప్ప భాగ్యం పొందటం, అతని పవిత్రత మనకందరికీ కూడా ఆపాదించబడడం అంటే అది చాలా సున్నితమైన విషయం. అది సర్వసాధారణంగా జరిగేటటువంటిది కాదు. అయినప్పటికీ దేవుడు తన్ను తాను మనతో పంచుకోగలిగేటందుకు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఆ పవిత్రత మనకు ప్రసాదించి తన ప్రజగా రూపొందిస్తున్నాడు. అది ఎన్ని రకాలుగా అతను చేస్తున్నాడని చెప్పి అడిగినట్లయితే తన యాజకుల ద్వారా ముఖ్యంగా చేస్తున్నాడు అనేది వాస్తవం. ఈరోజు మనం వినగలుగుతూ వస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 11 వచనంలో మనం వినగలిగినట్లయితే ఈ విధంగా ఉంటాం. ఆయన మానవులను పాపం నుండి ప్రక్షాళన చేయును. ఏలైనా పవిత్రులుగా చేయబడిన వారికి ఆయనకు తండ్రి ఒక్కడే. అందువలన వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు అని చెప్పని. పవిత్రులుగా చేయబడగలిగేటందుకు దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనల్ని పవిత్రులుగా చేసిన దేవుడు పవిత్రుడైన యేసుతో పాటు ఒకటిగా జీవించగలిగేందుకు పిలుస్తున్నాడనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పకుండా మన ఆ యొక్క దైవ పిలుపు, దైవ ప్రజగా ఎంత గొప్పదో మనం అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క పవిత్రతలో మనం పాలు పంచుకోగలుగుతున్నామన్నట్లయితే యేసు ప్రభు యొక్క సహోదరిస్తులుగా జీవించగలిగేందుకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడని చెప్పి అనుకున్నప్పుడు తప్పకుండా ఇది చాలా గొప్ప భాగ్యమే. అయితే అలాగే అలా చేయగలిగేటందుకు ఎన్నిక చేయబడిన వ్యక్తి యాజకుడని మనం చెప్పిన సందర్భంలో క్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడని చెప్పడం మాత్రమే కాదు, మెల్కీసెదెకు యాజకత్వంలో తను పాలు పంచుకుంటూ ప్రధాన యాజకుడిగా ఉంటూ సర్వం కూడా తండ్రికి సమర్పణ చేయగలిగేటందుకు, విధేయుడుగా ఉండగలిగేటందుకు, సర్వం కూడా ఆ యొక్క ప్రభు చిత్త నెరవేర్చడంలో తను తాను సమర్పణ చేసుకోగలిగేటందుకు అలాగా ప్రభు సిద్ధపడ్డాడని చెప్పిన వాకులు హెబ్రీయుల గ్రంథంలోనే మనం వింటూ వస్తాం. తండ్రి నేను చిత్తం నెరవేర్చవచ్చాను అని చెప్పని అలా చెప్పడం వల్ల ప్రభు పొందినటువంటి ఆ యొక్క ఉన్నత స్థానాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే తండ్రి కుడి పాశాన కూర్చొని ఏ విధంగా అయితే అతను తండ్రి యొక్క సర్వాధికారాలు పొంది చేయగలుగుతూ ఉన్నాడో, జీవాన్ని ఇవ్వగలిగడానికి సిద్ధపడుతున్నాడు, ఆ జీవాన్ని పొందగలిగినందుకు మనం ఎలాగా తయారు కాగలము చెప్పగలిగేటందుకు ఈరోజు నిజంగానే యాజకత్వం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఆ యాజకత్వంలో పాలు పొందినటువంటి బిడ్డలు ఎలా జీవించాలని చెప్పినప్పుడు తప్పకుండా ఎన్నో నియమాలు ఉంటాయి. ఆ లేవీయుల యొక్క యాజకుల అభిషేకాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే తప్పకుండా వారిని ఏ విధంగా దేవుడు పవిత్రీకరిస్తున్నాడని చెప్పి మనం చూస్తూ వస్తాం. కారణం మోయిజుని ద్వారా ఆరోనును అతని కుమారులను దేవుడు వారిని అభిషేకించడం మనం గమనించినప్పుడు ఒక్కొక్క విధానంలో వారిని ఎంతగా తీర్చిదిద్దాడని చెప్పి చూస్తూ వస్తాం. వారు ధరించే వస్త్రాల నుంచి, వారు చేసే ప్రతి పని నుంచి, భుజించే ఆహారం గురించి, వారి లైంగిక జీవితం గురించి, వారి నివాసాల గురించి ఈ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే సర్వస్వం కూడా అతని ఆధీనంలో ఉంచుకొని ఆ పవిత్రీకరణ, అభ్యంగన, అలాగే అభిషేకం ఎలా జరుగుతుందా అని చూసినట్లయితే నిజంగానే ఇది చాలా దేవుడు క్రమబద్ధంగా చేసినటువంటి ఒక అభిషేక యాజకత్వం అని చెప్పడం మాత్రమే కాదు, ఆ యాజకత్వంలో పాలు పంచుకున్నటువంటి ఆ యొక్క ఆరోను అతని కుమారులను గురించి ఆలోచన చేసినట్లయితే నిజంగానే వారికి దేవుడు అలాగా ఎంతో గొప్ప మేలులు చేశాడు, తీర్చిదిద్దాడు. అలాగే వారు ఏ విధంగా తమ జీవితంలో ఇజ్రాయేల్ ప్రజలను తీర్చిదిద్దగలిగేందుకు వారికి ప్రాధాన్యత ఇచ్చాడని చూస్తూ వస్తాం. అందువల్ల ఈరోజు మనం వినేటువంటి యొక్క వాకుల ద్వారా మనం కూడా పవిత్రులుగా జీవించగలిగేందుకు ఏ విధంగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా ఎన్నిక చేయబడిన యాజకులతో ఏ విధంగా మనల్ని పవిత్రీకరిస్తున్నాడా అని చెప్పిన ఒకసారి ఆలోచన చేసినట్లయితే క్రీస్తు సభను మనకు మన తల్లిగా ఇవ్వటం మాత్రమే కాదు, ఆ తల్లి ద్వారా క్రీస్తు ప్రభు యొక్క దివ్య సంస్కారాల్లో పాలు పంచుకునే గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదించాలనేది మనకందరికీ తెలుసు. దివ్య సంస్కారాలను ఇవ్వగలిగేటందుకు మనకు ఎవరు ఉన్నారని చెప్పి అడిగినట్లయితే గురువు, అదే యాజకుడు. యాజకుని ద్వారా ఈ యొక్క దివ్య సంస్కారాల్లో పాల్గొని మనమందరం కూడా పుట్టినరోజు నుంచి చిట్ట చివరి వరకు కూడా, అనగా తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు కూడా ఈ పవిత్రీకరణ అనేది కొనసాగుతూనే ఉంటుంది.
అలా కొనసాగించబడడం వల్ల మన జీవితంలో ఈ మానవ జీవితం నుంచి దైవ జీవితానికి మనమందరూ కూడా లేవనెత్తబడుతున్నామనే వాస్తవాన్ని చాలామార్లు మనం మర్చిపోతూ ఉంటాం. బాప్తిస్మంలో మనమందరం కూడా దివ్య సంస్కారంలో ఆ యాజకత్వం యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్లయితే మనలను క్రీస్తు ప్రభువునకు సహోదరి సోదరులుగా మోసగలిగేటందుకు, దైవ జీవం పొందగలిగేటందుకు ఏర్పాటు చేసిన దివ్య సంస్కారంగా మాత్రమే కాకుండా దేవునితో సహజీవనం చేయగలిగేటందుకు మనకందరికీ కూడా ఇచ్చిన గొప్ప పిలుపుగా స్వీకరించినట్లయితే ఆ పిలుపులోని గొప్పతనాన్ని మనం గుర్తించగలుగుతాం. అదే క్రైస్తవ విశ్వాసంలోటువంటి గొప్పతనం కూడా. విశ్వాస సంగ్రహమును చెప్పుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మా ప్రభు అయిన నాథుని యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పూన్సు పిలాతుని అధికారునకులోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారిలకును చనిపోయిన వారిలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనమందరము మౌనముగా మన సొంత మనవుల కోసం ప్రార్థించుదాము. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. సన్నిధానం అలరించు అర్పించు దేవా, నీకోసమే నా జీవితం, నీకోసమే నా జీవితం ప్రియమార ప్రియమయం, ప్రియమార ప్రియమయం, నీ ప్రేమతో అభిషేక వరములు కురిపించినావు, అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. మమతానురాగాలతో నన్ను
బంగారు రాగాలతో నన్ను నేను అర్పించును. నీ ప్రేమ తోటలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతిల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడును ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణయందు ఆనందోత్సవములను కలిగియుండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము చేకూర్చుకొనుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడును నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
మిక్కిలి దయగల తండ్రి, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను దీనభావంతో బ్రతిమాలుచున్నాము. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును దోషరహితమునైన ఈ బలులను స్వీకరించి ఆశీర్వదింపుము. ప్రథమమున నీ పవిత్ర కథోలిక శ్రీసభ కొరకు వీటిని అర్పించుచున్నాము. ప్రపంచమంతటను ఈ సభకు సంప్రీతితో శాంతిని దయచేయము. దానిని కాపాడి సమైక్యపరిచి పాలింపుము. నీ పాదసేవకుడైన మా లియో జగద్గురువు కొరకును, మా జోహనెస్ పీఠాధిపతి కొరకును, కథోలిక అపోస్తలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించు వారందరి కొరకును ఈ కానుకలను నీకు సమర్పించుచున్నాము. ప్రభువా, మేము పేర్కొనిన నీ దాసులను స్మరింపము. మన ప్రియమైన వాళ్ళను ప్రత్యేకంగా స్మరించుకుందాం. ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వీరి భక్తి విశ్వాసములు నీ వెరుగుదువు. వీరి కొరకు ఈ బలిని నీకు అప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచున్నారు. జీవవంతుడును సత్యవంతుడునైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణము కొరకును, తాము ఆశించే ఆరోగ్యము శ్రేయస్సు కొరకును తమ మనవులను అర్పించుచున్నారు. పునీతులతో బాంధవ్యమగు మేము ప్రాప్తమున్న మా సర్వేశ్వరుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లియు, నిత్య కన్యైన మరియమాతను, ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపు, నీ అపోస్తులు, వేద సాక్షులైన పేతురు, పౌలు, అంద్రేయ, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పు, బర్తలోమియో, మతయి, సిమోను, తదేయు, లీను, క్లేతు, క్లెమెంతు, సిక్స్తు, కొర్నెలియో, సిప్రియాను, లారెన్స్, క్రిస్గోను, యోహాను, పౌలు, కోస్మోస్, దమియోను అనును మరియు సకల పునీతులతో భక్తితో స్మరించుకొనుచున్నాము. వీరిలా పుణ్య ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ నీ ఆదరణందు సుఖముగా జీవితముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువా, నీ సేవకులైన మేమును నీ కుటుంబమంతయు నీకు సమర్పించు ఈ కానుకను అనురాగముతో స్వీకరింపుము. జీవితకాలమంతయు మమ్ము నీ సమాధానములో నడిపింపుము. నిత్య శిక్ష నుండి మమ్ము కాపాడి నీవు ఎన్నుకొనిన వారి మందలో చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి నీకు తృప్తికరమైనవిగా చేయుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు నీ ప్రియమైన కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలు అనుభవించుటకు ముందు దినము పవిత్రములను పూజితములైన తన హస్తములతో అప్పమునందుకొని మిన్నువైపు కనులెత్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడును తన తండ్రి అయిన నిన్ను చూచి నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పవిత్రములను పూజితములైన తన హస్తములతో పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను:
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ పాద సేవకులమును నీ పవిత్ర ప్రజలమైన మేము మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువను శ్రమలను ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచున్నాము. నీవు మాకు దయచేసిన దానముల నుండి పవిత్ర బలి వస్తువులను, నిత్య జీవనము నొసగు ఈ అప్పమును, శాశ్వత రక్షణను నొసగు ఈ పాత్రమును నీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమాధరములతో ఈ అర్పణలను వీక్షింపుము. నీ సేవకుడను నీతిమంతుడైన ఆబేలుని కానుకలను, విశ్వాసమందు మా పితామహుడైన అబ్రహాము బలిని, నీ ప్రధానాచార్యుడైన మెల్కిసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించునటులా వీటిని స్వీకరింపుము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను నీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకొని పోవునట్ల ఆజ్ఞాపింపుడని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఈ పీఠము నుండి నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుము. ప్రభువా, విశ్వాస ముద్రతో మాకంటే ముందు మరణించి శాంతి శయనమందు విశ్రమించు నీ సేవకులను స్మరింపుము. ప్రభువా, వీరులకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతి, ప్రకాశము, సమాధానము దయచేయుము. పాపాత్ములమును నీ పాద సేవకులమైన మేము నీ హేరాల దయను నమ్ముకొని ఉన్నాము. మా యోగ్యతను పరిగణింపక నీ అపోస్తులను వేద సాక్షులనైన స్నాపకుడకు యోహాను, స్టెఫాను, మత్తేయాసు, బెర్నాసు, ఇగ్నేషియాసు, అలెగ్జాందరు, మర్చల్లీను, పేతురు, ఫిలిచిత, ఫిల్ఫెతువ, అగత్త, లూసి, ఆగ్నేసు, సెసిలియా, అనాస్తియాలను మరియు సకల పునీతుల సహవాసములో మాకు ఒంకింత భాగ్యమును దయచేయము. కనికరించి మమ్ము వారులతో భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలి వస్తువులను నీవెల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరిచి మాకు ప్రసాదించుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలగాలము. పలుమారు నీ మహిమలు కొనియాడగా, నీ రాజ్యమును మాకు ఒడగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తం నేలాడులో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తం ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తుడిని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అందమైన మందసమున పొందుగా కూర్చున్న ప్రభువా, అందుకొనుము మాదు ఎదల అందులవకమును దేవా. అందుకొనుము మాదు ఎదల అందులవకమును దేవా. అందమైన మందసమున పొందుగా కూర్చున్న ప్రభువా. అనుదినమును దివ్యగలిలో అవతరించే మహాదేవా. కరుణు మమ్ము కనికరముతో, కన్నులారా నిన్నుగాంచా. అనుదినమును దివ్యగలిలో అవతరించే మహాదేవా. కరుణు మమ్ము కనికరముతో, కన్నులారా నిన్నుగాంచా. తనువు మనసు నీదేనయ్య, రమ్ము మాకు జీవమీయ. తనువు మనసు నీదేనయ్య, రమ్ము మాకు జీవమీయ. కనుదుమయ్య నిన్ను మేము, కనుదుమయ్య నిన్ను మేము. సప్రసాద రూపాన అందమైన మందసమున పొందుగా పొనుచున్న ప్రభు. అందుకొనుము మాదు ఎదల అందులవకముందే దేవ. అందుకొనుము మాదు ఎదల అందులవకముందే దేవ.
ప్రార్థించుదము. మా మంచి కాపరి అయిన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. విశిష్ట ఆశీర్వాదములకై మీ శిరములను వంచి ప్రార్థించుడి. తన జనతైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్ష్యమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా నొసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరుచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్ధన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటింపుము. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించగనే వేడితివమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా ఆరోగ్యమాత, అమ్మా ఆరోగ్యమాత, మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ శుభదిన సాయంత్రాన మీ అందరికీ నా అభినందనలు. We are deeply privileged to have our honorable spiritual priests with us today. I request you all to stand and welcome our priests with joy and pomp. Let's welcome them with a grand round of applause. ప్రతి ఒక్కరూ నిలిచి ఫాదర్లను స్వాగతించవలసినదిగా నా మనవి. మీ చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా నా మనవి. Now it's a pleasure to me. Now I welcome Father, Reverend Father Pius OSB from one of our India's prestigious institution, St. Peter's Pontifical Seminary,
to welcome the gathering. Very beloved Reverend Fathers, newly ordained ones, Naveen Arokiraj, Balaswamy, Pavan, and Ravi Teja, and very Reverend Father Prasanna Vicar for Priest, and Father Bhaskar, Director of Education, and Father Elias, our beloved parish priest, and all our beloved brother priests, dear religious sisters, and the superior, and beloved parishioners, especially the beloved mummy of Father Naveen Arokiraj and his two sisters. A hearty welcome to this beautiful event. It is a felicitation. Felicitate means to congratulate. Congratulate. Felicitate, another meaning is well chosen. Well chosen. Well chosen of the person. Though there are 4 specially chosen, since the first Mass of Reverend Father Naveen Arokiraj, who belongs to this parish, it's something very, very unique. It is God's choice. God's choice. Today, it is a joyful and graceful moments for this parish. And this is the first priest God has chosen from this parish and consecrated him, anointed him. This is something very, very joyful event. So many years this parish is existing, but God has his own plan. In that simple family, not only Naveen Arokiraj is chosen to be a priest, he also chosen his elder sister as a consecrated religious. There are only 3 children. 2 are allotted for God's service. So we must congratulate the mother and the sister for God's gift that they have sacrificed 2 children for this service of the Lord. Saint Francis Assisi says, what you are looking for is where you are looking from. What you are looking for is where you are looking from. Yes. There are various ways of looking at the family, also the 4 priests, especially this parishioners, this one person who is anointed by God. From which angle you are looking at him? Jesus put a question to 2 disciples of John the Baptist. When they were following Jesus with a curiosity, Jesus turned and looked at them. What are you looking for? He did not ask, whom are you looking for? But he said, what are you looking for? Yeah. Today, the same question has to be put by these 4 newly ordained priests in a very special way to this parishioners. Naveen Arokiraj has to put, what are you looking for? And the whole congregation will look at him and the same question will be put forward to him.
What are you looking for as a priest? What are you looking for as a faithful followers of Christ? Yes, what are you looking for? What do you expect from a priest? The priests, what they are looking for from you people. Dr. APJ Abdul Kalam says, if you salute your duty, you need not salute anybody. But if you pollute your duty, you have to salute everybody. Thank you. You are all have to go to faraway places. So every day starts with some expectations, but every day ends with some experience. This is also experience. This is your life. That is our life too. May the blessing of God never miss your doorstep. Wishing you joy, happiness with the peace every day of your life. Congratulations. ఇప్పుడు మన పూజ్య గురువులకు సత్కరించుటకు ముందుకు ఆహ్వానిస్తున్నాను. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, సేవక రూపమే గురుత్వము. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము దాదాపు 200 సంవత్సరాలు, కొన్ని 2-3 సంవత్సరాల్లో మన విచారణ పూర్తి చేసుకోబోతుంది. 200 సంవత్సరాలు. మరి ఇటువంటి శుభ సందర్భములో ఒక ప్రథమ పుత్రుడిగా ఈ గుత్తి విచారణకు నన్ను దేవుడు పిలిచి నా ద్వారా ఈ యొక్క దేవుని యొక్క కార్యం నిర్వహించడానికి నన్ను ఎన్నుకున్న దేవునకు నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అందుకే నేను క్రీస్తుకు రాయబారులము అను ఒక వాక్యాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. నాకు సెమినరీకి పోక నుంచి నాకు ఆ పదము అంటే చాలా ఇష్టం. దానికి అర్థము కూడా నాకు తెలిసేది కాదు. క్రీస్తుకు రాయబారులం అంటే కేవలం ఒక ఒత్తాసు బిడ్డ అనే ఒక తాత్పర్యమును భావము నేను కలిగి ఉండేవాడిని. తరువాత నేను థియాలజీ చదువుతున్న సమయంలో దాని యొక్క అర్థములు, వాటి వెనుకల ఉన్న తాత్పర్య భేదములను తెలుసుకున్న తరువాత దాని యందు ఆసక్తి ఇంకా ఎక్కువ పెంపొందింది. అందుకే మేము మానవులముకు కాదు క్రీస్తుకు రాయబారులము, అంటే క్రీస్తు ప్రభు యొక్క సేవను ఎంపిక చేసుకొని ఆ ప్రజలను ఆ క్రీస్తు ప్రభు వైపు నడిపించడానికి ఒక రాయబారిగా, ఒక వారధిగా నన్ను నేను మలుచుకుందామని నేను ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒక్కరికే నేను కృతజ్ఞత చెప్పాలి, అది నా తల్లి అమ్మకు మాత్రమే. మా అమ్మ నన్ను త్యాగం చేసి ఆ దేవుని సేవకు పంపడానికి తను సహకరించినందుకు నేను తనకు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాను. తరువాత మీరందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి నేను అర్హుడను కాను.
ఎందుకంటే నేను మీ అందరినీ ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తున్నాను. నా తల్లి నాకు జన్మనిచ్చింది కాబట్టి తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతను సమర్పిస్తున్నాను. కానీ మీ అందరూ నా కుటుంబంగా భావిస్తున్నాను కాబట్టి మీ అందరూ దీన్ని అంగీకరిస్తారని తలంచుకుంటూ మీరందరూ సహకరిస్తారని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. కన్సిడర్ మీ దట్ ఐ యామ్ యువర్ ఫ్యామిలీ సో దట్ వీ విల్ మూవ్ ఇన్ పీస్ అండ్ సెరెనిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదే విధముగా మన విచారణకు విచ్చేసిన, అది నా ప్రథమ కృతజ్ఞత బలికిజి, విచ్చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాదర్ చక్కగా చెప్పాడు. ఐ రియల్లీ అప్రిషియేట్. వాళ్ళ అమ్మకు మేము కృతజ్ఞులం. ఒకానొక కొడుకుని సమర్పించుకోవడం అంత ఈజీ కాదు. ఆ తల్లికి మేమందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుస్తూ సన్మానిస్తున్నాం. ఫాదర్ నవీన్ కూడా ఇన్ మై 22 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ పూజ అంటే ఇదే. 1వ ప్రార్థన అంటే కృతజ్ఞత ప్రార్థన తీసుకొని చక్కగా పూజ చేశాడు. ఒక ఆధ్యాత్మికంగా, బలంగా, పవిత్రంగా. మొదటి పూజ ఎటువంటి తప్పులు లేకుండా, తడబడకుండా, ఆధ్యాత్మికంగా, విశ్వాసపరంగా చేసినటువంటి మొట్టమొదటి గురువుగా ఇప్పుడు చూస్తున్న 22 yearsలో. ఐ రియలీ అప్రిషియేట్ నవీన్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ యువర్ మినిస్ట్రీ. అండ్ మీ తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్న గురు అందరి తరపున. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. మీ త్యాగాన్ని గుర్తిస్తూ మిమ్మల్ని ఇక్కడికి విచ్చేయమని ఆహ్వానిస్తూ జయమన గారిని ముందుకు రావలసిందిగా కోరుతున్నాము. I request Madhumati garu and Rosemary garu to come forward to felicitate Srimati Jayamani garu. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, సేవక రూపమే గురుత్వము. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. అపోస్తుల వారసత్వము, హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా, అపోస్తుల వారసత్వము, హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా, దివ్య సంస్కార వాహినిగా, దివ్య మందసావారధిగా, దివ్య సంస్కార వాహినిగా,
దివ్యమంద సావారధిగా సకల జనుల సంధాత గురువు సకల జనుల సంధాత గురువు ఇది యేసుని అనుసరణ ఇది క్రీస్తుని అనుచరణ ఇది యేసుని అనుసరణ ఇది క్రీస్తుని అనుచరణ గురుత్వము ఇది దేవుని యాజకత్వము గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము